రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంకు చీమగుట్టినట్టుగా లేకుండా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో రవాణా శాఖ మంత్రి గారికి కానీ ఆ సంస్థకు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతోంది. గత కొన్ని రోజుల నుంచి కార్మికులంతా సమ్మె బాట పడతామని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం బెదిరింపు ధోరణులకు పోతా ఉంది. ఏం చేసుకుంటారు, గతంలో కేసీఆర్ చేసిండు, మేము అట్లే చేస్తామనేటువంటి విర్రవీగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేపు బస్సులు బంద్. రేపటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయంత్రంలోగా కార్మికుల సమస్యల పైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమ్మె ఆగదు. నేను ఆర్టీసీ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బతిలాడితే దిగొచ్చే ప్రభుత్వం కాదు ఇది. ఈ ప్రభుత్వానికి సహకరించడం, ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం, ఈ ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కల్పించడం, అయినా కూడా వీళ్ళు మొండి వైఖరి వీడట్లేదంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పట్ల నిర్లక్ష్యంగా ఉందనేది అర్థమవుతా ఉంది. అందుకోసమే అన్ని యూనియన్లు, అన్ని సంఘాలు, ఇంక్లూడింగ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మా బీసీ వెల్ఫేర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉందో మేమందరం కూడా ఈ సమ్మెలోకి దిగుతా ఉన్నాం. ప్రయాణికులారా, సోదరులారా, ఇది వేలాది మంది కార్మికుల కన్నీటి వలపోత సమ్మె. ఇది వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి ఆర్టీసీలో. వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇచ్చి మోసం చేసినటువంటి ఘటన పైన నిరసన. రేపు ఉదయం 5 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బంద్ పెడుతున్నాం. బస్సులను ఎట్లా మేము ఆల్టర్నేట్గా నడుపుతాం, మేము ఎట్లా నడుపుతాం మేము కూడా చూస్తాం. సకల జనుల సమ్మెలో బస్సులు ఎట్లయితే ఆగిపోయినాయో ఇవాళ ఆ పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరి తెచ్చుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది. కార్మికులకు నెరవేర్చాల్సినటువంటి 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 32 డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పకుండా ఇంకా దొడ్డిదారిన వ్యవహరిస్తుంది. కాబట్టి మేము కూడా కార్మికులందరం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగుతూ ఉంది. ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం కాదు, మేమంతా ఆర్టీసీ. ఫస్ట్ మా కార్మికులంతా ఆర్టీసీ. కష్టాలు వచ్చినప్పుడు అందరం ఒకటే. కాబట్టి ఆర్టీసీ కార్మికులారా, ఐక్యంగా మనం అందరం కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. ఈ ఆర్టీసీని రక్షించుకోవాలన్నా, ఈ ఆర్టీసీ పేదల వైపు ఉండాలన్నా ఖచ్చితంగా సమ్మె చేయాల్సిన అనివార్యతను రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే ఆర్టీసీ కార్మికుల ఇది తేల్చుకునేటువంటి సందర్భం వచ్చింది. చూద్దాం ఇక సమ్మెకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని. ఇంకా నేను ఆయమున్నోళ్ళను 2-3 పిలుచుకొని సాటుగా చర్చలు పెడతా అంటే కుదరదు, అట్లా కుదరదు. తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఆర్టీసీ కార్మికుడిని ప్రతి ఒక్కరిని ప్రతిబింబించేటువంటి వ్యక్తులు అక్కడ ఉంటేనే చర్చ, లేదంటే లేదు. ఒకటి అది అదే అంటే బెదిరిస్తూ ఒకటి నోటు విడుదల చేసింది. వీళ్ళు ఏమని నోటు విడుదల చేసిరు అంటే ఒకవేళ అలా సమ్మెలో పాల్గొంటే మిమ్మల్ని తీసేస్తామని. అసలు మిమ్మల్నే తీసేస్తే అయిపోదా? మీరు మామూలుగా తీసేది. ఇగో యాదగిరి గుట్ట డిపో నందు బ్రీడ్ విన్నర్ స్కీమ్ BWS కన్సాలిడేట్ వేజ్ ద్వారా అపాయింట్ అయిన కండక్టర్ మరియు డ్రైవర్, శ్రామిక్ మరియు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించబడిన కండక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగులకు తెలియజేయనది ఏమనగా 22/4/2026 రోజున TGSRTCలో ఉద్యోగులు జరపబోయే సమ్మెలో మీరు పాల్గొన్నట్లయితే కార్పొరేషన్ నియమ నిబంధనల ప్రకారం మీపై తగిన చర్యలు తీసుకోబడును మరియు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించబడును. కావున బ్రెడ్ విన్నర్ స్కీమ్ ద్వారా యాదగిరిగుట్ట డిపోలో నియామకమైన కన్సాలిడేట్ వేజెస్ ద్వారా పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్ మరియు శ్రామిక ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించబడిన కండక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా వారి యొక్క విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని లేనిచో తగిన చర్యలు తీసుకో. ఏం చేస్తారా? ఆర్టీసీనే గుంజుకుంటాం, ఆర్టీసీనే గుంజుకుంటాం. ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులది, అది ప్రభుత్వం వాటా అంతా. ఆర్టీసీ సొమ్ము ప్రభుత్వం తింటుంది, ప్రభుత్వం సొమ్ము ఆర్టీసీ తింటలేదు. ఈ బెదిరింపు ధోరణులు బంద్ చేయరు, ఏడికైనా తెగిస్తాం.
ఏడికైనా తెగిస్తాం. ఢిల్లీనే మెడల్ వంచింది ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో. ఈ పిట్ట బెదిరింపులకు, ఈ ఉడత బెదిరింపులకు ఎవడు భయపడటం లేడు. ఏ ఒక్కడి ఉద్యోగం ఎట్టబోతుందో మేము చూస్తాం. ముట్టుకొని చూడరు ఒక్కరినన్నా, ఒక్కరి మీదనన్నా చర్యలు తీసుకొని చూడరు. ఏం చేస్తానో చూపిస్తా. ఆర్టీసీ కార్మికులారా, ఎట్టి పరిస్థితిలో ఈ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. మేము ఉన్నాం మీకోసం. రైట్గా ఇది ఇట్లా ఉంటే ఇంకా